వారం రోజుల్లో నా కొడుకు నిన్నొదిలేసి నా ఇంటికి తిరిగి వస్తాడు. ఇదే నా ఛాలెంజ్ కృష్ణవేణి. మందు పెడితే మొగుళ్ళు పెళ్లాల చుట్టూ తిరుగుతారని మీరు నమ్మితే ఆ మందేదో మాకు చెప్పి పుణ్యం కట్టుకోండి. వదినా, నువ్వు ఛాలెంజ్ చేసేసరికి ఆ కృష్ణవేణి బిత్తరపోయింది చూసావా? వంశీ వారం రోజుల్లో తిరిగి మన ఇంటికి వచ్చేస్తాడు వదినా, నువ్వేం వరి అవ్వకు. కృష్ణవేణి వంశీకేదో మందు పెట్టింది వదినా, అందుకే వంశీ పిచ్చోడయ్యి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఈ గొడవ కృష్ణవేణికి నీకు మధ్య కాదు వదినా, తల్లా పిల్లవా తరతరాలుగా జరిగే పోరాటం వదినా ఇది. చివరికి వంశీ నీ దగ్గరికే వస్తాడు, నువ్వే గెలుస్తావు చూడు. నా కొడుకు వంశీ ఈ తల్లిని కాదని కృష్ణవేణి దగ్గరకు ఎప్పటికీ వెళ్ళడు మయూరి. మీరు ఆ మాట మీదే ఉండండి. వంశీకి బుద్ధొచ్చి కృష్ణవేణి వద్దు బాబోయ్ అని మళ్ళీ నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు. ఒరే పిచ్చి వంశీ, నువ్వు శాశ్వతంగా బయటే ఉండిపోవాలి. కృష్ణవేణి కొంగు పట్టుకొని కుక్కలప్పడుండాలి. అప్పుడు నీ ఆఫీసు సీటు ఖాళీ అయ్యి మళ్ళీ నా మొగుడికి ఉద్యోగం వస్తుంది. దేవుడా, ఈ తల్లి కొడుకులు అస్సలు కలవకూడదు, అలాగే వంశీ కృష్ణవేణిలు కూడా అస్సలు కలవకూడదు. ఏంట్రా, ఏం చేద్దాం? చైనావాడికి ఫోన్ చేసావు కదా, వాడొచ్చి తీసుకెళ్తాడు. మన కోటి మనకు వచ్చేసింది కదా. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఆ దీక్షితులు హిబ్రూ భాషలో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాడు కదా. అవును, చేస్తే అది మనం చదివేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏంట్రా అంత షాక్ అయ్యావు? చదివితే ఏంటి, చదవకపోతే ఏంటి, మన డబ్బు మనకు వచ్చింది కదా. అది కాదురా, వాడికి మనం ఈ ఖడ్గం ఇస్తే కోట్ల విలువైన చిన్నమ్మదేవి ఖడ్గం వాడి సొంతం అవుతుంది. ఆ ఖడ్గం ఎక్కడో చైనాకు తీసుకువెళ్ళి వాడు సొంతం చేసుకుంటున్నాడు. మన దేశం ఖడ్గం మనమే కొట్టేద్దాం. వాడికెందుకు ఇవ్వటం? ఆ ఖడ్గం ఏదో మనమే కొట్టేసి సెటిల్ అయిపోదాం. ఐడియా బానే ఉంది, వర్కౌట్ అవుతుంది. కానీ మరి సుబ్బయ్య వాడు ఒప్పుకోడు, కానీ వాటా ఇస్తే ఒప్పుకుంటాడు. మరి చైనావుడు? చంపేద్దాం. చంపేసి వాడి బాడీ తీసుకెళ్లి కృష్ణలో కలిపేద్దాం. సముద్రంలో కలిసిపోతాడు. రేయ్, కోట్లు కోట్లురా. ఆ ఖడ్గం ఎక్కడుందో దీక్షితులు తెలుగులో క్లియర్ గా రాసుంటాడు. వద్దులే అన్నా. రేయ్, నువ్వేం చదువుకున్నావురా? 10th ఫెయిల్. మరి నేను ఇంటర్ పాస్. మరి నువ్వు నా మాట వినాలి కదా. అలాగే అన్నా, నీ ఇష్టం. మరైతే దీక్షితులు గారు రాసింది చదువుతావా? అన్నా, మనం చైనా వాడిని చంపడం ఎందుకు? మరి
ఇందులో మ్యాటర్ మొత్తం చదివి వాడికి ఇచ్చేద్దాం. ₹1,00,00,000 మనకొస్తాయి. ఆ తర్వాత వాడు ఆ ప్లేస్కి వెళ్ళి కత్తి కొట్టాడానికి ముందే మనం వెళ్ళి కొట్టేద్దాం. రేయ్, నువ్వు 10th ఫెయిల్ అయినా సూపర్ బ్రెయిన్ రానిది. అన్నా, దేన్ని కూడా క్రిటికల్ గా తీసుకోకూడదు. ఈజీగా అయ్యేలా ఆలోచించాలి. అర్థమైందా? సరే, దీక్షితులు ఏం రాశాడో వివరంగా చూద్దాం. ఆ, టీ. రత్న, లక్ష్మీనారాయణ గారి ఇంటికి వెళ్ళొస్తున్నావా? కృష్ణవేణితో మాట్లాడావా? అవును, మాట్లాడాను. నువ్వు, నీ కొడుకు, నీ ఫ్యామిలీ అందరూ వచ్చి నా కాళ్ళు పట్టుకోండి, అప్పుడు నీ ఇంట్లో అడుగు పెడతాను అంది. రత్న, ఏంటా మాటలు? డైరెక్ట్ గా అనకపోయినా ఆ సెన్స్ వచ్చేలా మాట్లాడింది. అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు? ఏం మాట్లాడని వెళ్ళావు? అసలు నీ క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది కాబట్టే వెళ్ళాను. గోటితో పోయేదాన్ని గుడ్డల దాకా తెచ్చుకుంటున్నావు రత్న. ఎవరు? నేనా? నువ్వు నేను అని కాదు, అలాంటి సిచ్యుయేషన్ వరకు వెళ్లకుండా చూసుకోవాలి అని అంటున్నాను. ఇంకా చూసుకునేదే ఉంది, అంతా అయిపోయింది. ఆ కృష్ణవేణి పుట్టింట్లో తిష్ట వేసి అక్కడి నుంచి నాటకం ఆడుతోంది. కృష్ణవేణి ఆడుతున్న నాటకానికి ఆ వరలక్ష్మి, వీరభద్రం సపోర్టింగ్ క్యారెక్టర్స్. మన పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్స్ ఈ ఇంట్లో చాలా మందే ఉన్నారు. అంటే నేనే అని కదా నీ ఉద్దేశం? ఒప్పుకున్నారుగా? ఫైనల్ గా ఆ కృష్ణవేణి ఈ నాటకంలో నిన్ను విలన్ని చేసింది వదినా. అదే నాకర్థమవుతోంది. ఆ కృష్ణవేణి నాకు, నా కొడుక్కి మధ్య అపార్థాలు సృష్టించింది. ఇప్పుడు ఏకంగా నా కళ్ళ ముందు లేకుండా చేసింది. రత్న, ఎవరు ఎవరిని కావాలని బాధపెట్టరు. మన కోడలు కృష్ణవేణి వ్యక్తిత్వం అలాంటిది కాదు. రాను రాను నువ్వు నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావు. అది ఆలోచించు. నాన్నగారి దృష్టిలో ఈ ఇంటి పెద్ద కోడలుగా గౌరవాన్ని పొందిన ఆ కోడలువేనా నువ్వు? నాన్నగారి తప్పును ఎత్తి చూపించి ఆయన మనసును గెలుచుకొని నా ఇంటి బాధ్యతల్ని చూసేది నువ్వేనమ్మా అని నీ నెత్తిన ఈ ఇంటి బాధ్యతల కిరీటం పెట్టిన ఆ రత్నప్రభాదేవి నువ్వేనా?
అవును, ఆ రత్నప్రభాదేవినే. కాని మీరంతా కలిసి నన్ను మెట్టు మెట్టు కిందకి దించుతున్నారు. నన్ను ఒంటరిదాన్ని చేశారు. అందరూ కలిసి నన్ను సాధించాలని చూస్తున్నారు. ఇన్నాళ్ళు ఈ ఇంటి గౌరవాన్ని కాపాడుతూ వచ్చాను. కానీ ఇవాళ మన జమీందారితనం బజారు పాలైంది. అందుకు కారణమైన వాళ్లలో ఆ కృష్ణవేణిది మొదటి స్థానం అయితే, రెండవది మీరే. నాకంతా అర్థమవుతోంది. కృష్ణవేణి నన్ను టార్గెట్ చేసింది. తల్లి కావాలో పెళ్ళం కావాలో తేల్చుకోమని నా కొడుక్కి అగ్ని పరీక్ష పెట్టింది. వాడు నా కొడుకు. పెళ్ళాం వద్దు, తల్లి ముద్దు అని నిరూపిస్తాడు. అప్పుడు నా కొడుకు నా దగ్గరకొస్తాడు. ఆ తరువాత ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏమైనా కృష్ణవేణి పూర్తిగా మారిపోయింది. మన ఇంటి మీద కక్ష కట్టినట్టుంది దినా ఆ కృష్ణవేణి. ఎంత దూరం వెళుతుందో నేను చూస్తాను. అత్తయ్య, ఎందుకత్తయ్య ఈ పంతాలన్నీ? వంశీ గారు కృష్ణవేణిని అర్థం చేసుకున్నారు. ఇంకా ఇందులో గొడవే ఉందత్తయ్య. మీరు దగ్గరుండే ఇద్దరిని కలిపితే అంతా సర్దుకుంటుంది కదత్తయ్య. అది వదిలేసి మీరే ఇలా ఇద్దరిని విడదీసేలా మాట్లాడుతున్నారు. అలివేణి, ఎవరు ఎవరిని విడదీస్తున్నారు? అసలు ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది నీ వల్లే. నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. వంశీ చేత కృష్ణవేణిని ఈ ఇంటి నుంచి బయటికి గెంటేయించింది నువ్వే, 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 నువ్వే. నీ కడుపు పోగొట్టిందనే కదా వంశీ కృష్ణవేణిని బయటకు వెళ్ళగొట్టాడు. వాడి భార్యని వాడి చేతులతో వెళ్ళగొట్టించడానికి కారణం నువ్వు కాదా? ఈ ఇంట్లో ఈ పరిస్థితులు ఇంత దారుణంగా తయారవడానికి కారణం నువ్వు. నా కొడుకు కోడలు విడిపోవడానికి కారణం నువ్వు కానీ నేను కాదు. పెద్ద నీతులు చెప్పడానికి వచ్చింది. ఏందన్నా, బయటకు చదవచ్చు కదా. ఏహే, ఇలాగేవో. అన్నా, అన్నా,
సురనా 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 Oh my God! వంశీ 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 మామయ్య మీరు కూరగాయలకు వచ్చానులే అయినా ఏంటి ఇలా చేసావు వంశీ ఇంటికి రానన్నావట నిన్ను వదిలి మేము ఎలా ఉండగలం వంశీ పాపం మీ అమ్మ ఎంత బాధపడుతుంది నీకోసం మీ అమ్మతో సహా మేమందరం ఎదురు చూస్తున్నాం తెలుసా ఏసీ కార్లు బంగ్లాలు ఆఫీసులు 2,000 కోట్ల ఆస్తి ఆ పైన జమీందార్లం అంత రిచ్ అండ్ లగ్జరియస్ లైఫ్ వదిలిపెట్టి కృష్ణవేణి కోసం ఇల్లు వదిలి ఉద్యోగం చేస్తావా నువ్వు రారా నా మాట విను వంశీ కారెక్కు రా పది మందికి ఉద్యోగం ఇచ్చి 100 మందిని పోషించే రాసరికం రమ్మంది అలాంటి మనం ఇంకొకరి దగ్గర ఉద్యోగం చేయడం అవసరమా నువ్వు రారాజువి వంశీ రారాజువి వద్దు కారులో కూర్చో ప్లీజ్ చూడరా చూడరా ఎలా అయిపోయావో ఉద్యోగం కోసం తిరుగుతున్నావు కదా మొహం చూడరా ఎంత నల్లగా అయిపోయిందో షర్టు మాసిపోయింది రోడ్డు మీద నిరుద్యోగిలా తిరుగుతున్నా ఏంట్రా నీకే కర్మ చూడు నా మాట విను కారెక్కు ఇంటికి వెళ్దాం పదా కారెక్కు ప్లీజ్ వంశీ ప్లీజ్ థ్యాంక్ యూ వంశీ నా మాట విని ఇంటికి వస్తున్నందుకు కారెక్కు వంశీ మామయ్య
నేను మాట మీద నిలబడతాను. అది నా రక్తంలో ఉంది. అది నా క్యారెక్టర్ మామయ్య. నా భార్య కృష్ణవేణిని తీసుకొని మన ఇంట్లో అడుగు పెడతాను. అది నా ప్రామిస్ మామయ్య. ఆ ప్రామిస్ కోసం ఎన్ని కష్టాలైనా పడతాను. అది నా కమిట్మెంట్ మామయ్య. ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళండి మామయ్య. అమ్మతో చెప్పండి కృష్ణవేణిని తీసుకొని ఇంటికి వస్తానని. వంశీ, వంశీ, నా మాట వినరా వంశీ. కృష్ణవేణి ప్రేమ కోసం వీళ్ళు ఇంత ఫైర్ జనరేట్ అయిందా? అమ్మా, ఈడిలాగే ఉండాలి, కృష్ణవేణి అలాగే ఉండాలి. అప్పుడే కదా మనకి లాభం. ఆ! ఆ శశి, కూరగాయలు తీసుకున్నావా? కూరగాయల సంగతి పక్కన పెట్టు. అర్జెంటుగా అక్కతో మాట్లాడాలి. ఎందుకు? వంశీగాడు కనిపించాడు మయూరి. అవునా? ఒక్క నిమిషం లైన్లో ఉండు. వదినా, శశికి దారిలో వంశీ కనిపించాడంట. స్పీకర్ ఆన్ చేయి. శశి, వదినతో మాట్లాడు. శశి, వంశీ ఎక్కడ కనిపించాడు? ఎలా ఉన్నాడు శశి? అక్క, వంశీ ఉద్యోగం కోసం రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు అక్క.